ఉద్దానం కిడ్నీ బాధితుల కోసం శ్రీకాకుళం జిల్లా పలాసలో రీసెర్చ్ సెంటర్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి అద్భుతంగా నిర్మించి సేవలందిస్తున్నామన్నారు మంత్రి సీదిరి అప్పలరాజు. వైఎస్ఆర్సీపీ అభివృద్ధి పనులు కనిపించలేదని చెప్పేవారు కంటి పరీక్షలు చేయించుకోవాలి అంటున్న మంత్రి సీదిరి అప్పలరాజుతో మా ప్రతినిధి సునీల్ ఫేస్ టు ఫేస్. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కిడ్నీ రోగులకు అన్ని విధాలుగా అండగా ఉంటే ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయి. దీనిపై ఎల్లో మీడియా కూడా విషపు రాతలు రాస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడే మంత్రి సీదిరి అప్పలరాజు ఉన్నారు. చెప్పండి సార్, మీరు కిడ్నీ రోగులకు ఏమీ చేయలేదని ప్రతిపక్షాలు అంటున్నాయి, ఎల్లో మీడియా కూడా విషపు రాతలు రాస్తున్నాయి. దీనికి సంబంధించి మీరేమంటారు? ఎవరికైనా ఇక్కడ డాక్టర్స్ లేరు, లేకపోతే సర్వీసెస్ అందుబాటులో లేవు అనుకునంటే ముందుగా వాళ్ళందరూ కూడా ఇక్కడికే వచ్చి కంటి పరీక్ష చేయించుకోమని నేనైతే మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను. కంటి పరీక్ష చేయించుకోవడం ఒకటి, కళ్ళుండి కూడా కనిపించినటువంటి వాడికి ఉన్నటువంటి జబ్బు అది. అట్ ది సేమ్ టైం సర్వీసెస్కి సంబంధించి రైట్ నో మన వైఎస్ఆర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఇద్దరు ఫిజిషియన్లు ఉన్నారు, మిస్టర్ డాక్టర్ రామ్ నరేష్ అండ్ డాక్టర్ మోహన్ బాబు. అలాగే ఇద్దరు జనరల్ సర్జన్లు ఉన్నారు, ఒక యూరాలజిస్ట్ ఉన్నారు, ఒక వాస్కులర్ సర్జన్ ఉన్నారు, ఒక నెఫ్రాలజిస్ట్ ఉన్నారు, ఒక గైనకాలజిస్ట్ ఉన్నారు, ఎనెస్థిస్టులు ఉన్నారు, అదర్ ప్రీ క్లినికల్ స్పెషలిస్టులు అంతా ఉన్నారు. ఎవ్రీ యాక్టివిటీ ఈజ్ గోయింగ్ ఆన్. బట్ వన్ థింగ్ ఏంటంటే, జస్ట్ ఐ వాంట్ టు క్లియర్ టు ద పబ్లిక్, మనం ఒక పెద్ద హాస్పిటల్ని ఇప్పుడు మనం లాంచ్ చేసాం. ప్రతి దానికి సంబంధించినటువంటి చిన్న చిన్న రిక్వైర్మెంట్స్ అన్నటువంటివి పూర్తి స్థాయిలో ఫుల్ బ్లోన్ పిక్చర్లో ప్రొక్యూర్మెంట్ అవ్వడానికో లేకపోతే ఫుల్ బ్లోన్ పిక్చర్లో ఉపయోగంలోకి రావడానికి దట్ టేక్స్ మినిమం కపుల్ ఆఫ్ డేస్ టు వీక్స్ ఆఫ్ టైం. అంతే తప్ప లేకపోవడం రాకపోవడం అన్నది కాదు. చాలా చక్కగా ఇప్పుడే నేను హాస్పిటల్కి కూడా వచ్చాను, అందరితో కూడా రివ్యూ కూడా తీసుకున్నాను. ప్రజలందరికీ మంచి చేయటానికి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి సిటిజన్ని, ప్రతి పౌరుడిని కూడా స్క్రీన్ చేసి కిడ్నీ డిసీజ్ ఫ్రీ చేయటానికి ఓ పక్కన కార్యక్రమం చేయటానికి దిస్ ఇన్స్టిట్యూట్ 100% పనిచేయబోతుందని తెలియజేస్తూ, మరి అలాగే అందరూ ఏమనుకుంటా ఉన్నారంటే ఇది ఓన్లీ కిడ్నీ జబ్బుల వాళ్ళకి ఇక్కడ చూస్తారు కావాలి అన్నటువంటి భావంతో ఉన్నారు. అది నిజం కాదు. ఇట్స్ ఏ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ వైఎస్ఆర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అండ్ కిడ్నీ రీసెర్చ్ సెంటర్. అంటే అదర్ స్పెషాలిటీస్, వాస్కులర్ సర్జను, యూరాలజిస్ట్, నెఫ్రాలజిస్ట్, ఈవెన్ కార్డియాలజిస్ట్ కూడా ఇక్కడ మనం మంజూరు చేస్తున్నాం. రేడియాలజిస్ట్ మంజూరు చేస్తాం. సిటీ స్కాన్ ఉంది, స్కాన్స్ అవుతున్నాయి, అల్ట్రాసౌండ్ స్కాన్స్ అవుతున్నాయి, సిటీ స్కాన్స్ అవుతున్నాయి. కాబట్టి ప్రజలందరూ కూడా ఏ రకమైనటువంటి ఇబ్బంది ఉన్నా కానీ ఇక్కడికి వచ్చి చూపించుకునేటటువంటి అవకాశం ఉంది, వెసులుబాటు ఉంది. ఎమర్జెన్సీ సర్వీస్ అందుబాటులోకి తీసుకొచ్చామని చెప్పి తెలియచేయడానికి చాలా గర్వపడతాం. గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా చేయని సాహసం జగన్మోహన్ రెడ్డి చేశారు. ఇక్కడ హాస్పిటల్ కూడా నిర్మించారు. అయినప్పుడు కూడా ప్రతిపక్షాలు ఎలాంటి దిగజారుడు రాజకీయాలు చేస్తూ విషపురాతలు రాస్తున్నారు. దీనికి సంబంధించి ఏమంటారు? వాళ్ళకి చేతకానిది మేము రియలైజ్ చేసినాం కాబట్టి వాళ్ళకి మేమంటే అసూయ ఉంటుంది, అబద్ధాలు ప్రచారం చేస్తారు. అందుకనే చెప్తా ఉన్నా, ఎవరైనా సరే ఆ రకమైనటువంటి మాటలు మాట్లాడితే వాళ్ళ కళ్ళు కనబడలేదని మేము అనుకుంటాం. మనం దయచేసి కళ్ళుండి కబోదులా మాత్రం ఉండొద్దని నేనైతే హేతు పలుకుతామన్నా. ధన్యవాదాలు. ప్రభుత్వానికి వచ్చే మంచి పేరు చూసి ఓర్వలేకే ప్రతిపక్షాలు ఇలాంటి నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని మంత్రి అప్పలరాజు అంటున్నారు. కెమెరామెన్ రాజుతో సునీల్, సాక్షి టీవీ, పలాస నుంచి. జనం కోసం పనిచేస్తూ పోతే అలసట ఉండదు, నలుగురి మేలు తలిచి తలపెట్టే పనులకు తిరుగుండదు. ఈ సంకల్పంతో ఒక శక్తిలా ఎదిగారు సీఎం వైఎస్ జగన్. నిరంతరం ప్రజా సంక్షేమం గురించి ఆలోచించడమే జీవశక్తిగా మలుచుకున్న ఆయన శ్రీకాకుళం జిల్లా ఉద్దాన ప్రాంత కిడ్నీ జబ్బుల సమస్యకు శాశ్వత పరిష్కారం లభించేలా చర్యలు తీసుకున్నారు. శ్రీకాకుళం జిల్లా ఉద్దానం అనగానే గుర్తుకొచ్చేది కిడ్నీ బాధితులు. ఈ ఉద్దానం ఏండ్ల తరబడి కిడ్నీ వ్యాధి బాధితుల ప్రాంతంగా నిరంతరం వార్తల్లో ఉంటోంది. అనేక పరిశోధనల తరువాత ఈ ప్రాంత తాగునీటిలో విషకారకాలే కిడ్నీ వ్యాధికి కారణంగా తేలింది. ఇది ప్రపంచంలోనే అరుదైన కిడ్నీ వ్యాధిగా పరిశోధకులు గుర్తించారు. ప్రపంచంలో నికరాగువా, కోస్టారికా, శ్రీలంక, మన దేశంలో శ్రీకాకుళం జిల్లా ఉద్దానం వ్యాధి విస్తరణలో మొదటి 4 స్థానాల్లో ఉన్నాయి. నిజానికి ఉద్దానంలో కిడ్నీ సమస్య 1985-86 ప్రాంతాల్లోనే గుర్తించారు. 1990లో కిడ్నీ బాధితులు మరింతగా ఎక్కువయ్యారు. దీంతో అక్కడి ప్రజల పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. ఇక్కడి సమీపంలోని బహుదా, మహేంద్ర తనయ నదులు వేసవిలో ఎండిపోతుండటంతో తాగునీటి కోసం బోరు నీటిపై ఆధారపడేవారు.
దీంతో ఈ ప్రాంత ప్రజల పరిస్థితి మరింత దారుణంగా మారింది. 2000లో సోంపేటకు చెందిన ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వైద్యులు కవిటి ప్రాంతంలో కిడ్నీ వ్యాధి కేసులను అధికారికంగా గుర్తించారు. అప్పటి నుంచి అనేక మంది దేశ విదేశాలకు చెందిన బృందాలు పరిశోధనలు కొనసాగించాయి. దాదాపు 20 ఏళ్లుగా జరుగుతున్న పరిశోధనలు, పరిశీలనలు చాలా వరకు మంచినీరే సమస్య అని నిర్ధారణకు వచ్చాయి. ప్రస్తుతం 112 గ్రామాలు కిడ్నీ వ్యాధుల బారిన పడి బాధపడుతున్నాయి. శ్రీకాకుళం జిల్లాలోని పలాస, ఇచ్చాపురం నియోజకవర్గాల్లోని 2 పురపాలక సంఘాలతో పాటు కవిటి, సోంపేట, కంచిలి, ఇచ్చాపురం, పలాస, వజ్రపు కొత్తూరు, మందస మండలాల్లో సురక్షిత నీరు అందించే లక్ష్యంగా 700 కోట్ల రూపాయలతో వైఎస్ఆర్ సుజలధార ప్రాజెక్టును చేపట్టింది. తాగునీటిని అందిస్తోంది వైఎస్ఆర్సీపీ సర్కార్. ఈ తాగునీటి ప్రాజెక్టు కోసం ఉద్దానానికి దాదాపు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న హీరమండలం రిజర్వాయర్ నుంచి భూగర్భ పైప్లైన్ ద్వారా నీటిని తరలిస్తారు. మిలియకుట్టి మండల కేంద్రం వద్ద ఆ నీటిని ఇసుక ఫిల్టర్ల ద్వారా శుద్ధి చేసి ఉద్దానం ప్రాంతంలోని 809 నివాసిత ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన రక్షిత మంచినీటి ఓవర్ హెడ్ ట్యాంకుల ద్వారా ప్రతి ఇంటికి సురక్షిత తాగునీటిని అందిస్తారు. హీరమండలం రిజర్వాయర్ నుంచి 1.12 టీఎంసీల నీటిని పైప్లైన్ల ద్వారా తీసుకెళ్లి 2051 నాటికి జనాభా అవసరాల ప్రకారం 7,82,707 మందికి చెరో 100 లీటర్ల చొప్పున 22 గంటల పాటు సురక్షిత మంచినీరు సరఫరా చేస్తున్నారు. నేను చూశాను, నేను విన్నాను, నేను ఉన్నాను అని 2018 డిసెంబర్ 30న పలాసలో కిడ్నీ బాధితులకు మాటిచ్చారు వైఎస్ జగన్. అధికారంలోకి రాగానే ఒక వ్యూహం, అంకిత భావం, నిబద్ధతతో జెట్ స్పీడ్తో కిడ్నీ వ్యాధి బాధితుల కోసం రీసెర్చ్ సెంటర్, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మించారు. మాట నిలబెట్టుకున్నారు. చూశారుగా, కార్పొరేట్ ఆసుపత్రిని తలదన్నేలా పలాసలో 200 పడకలతో కిడ్నీ రీసెర్చ్ సూపర్ స్పెషల్ ఆసుపత్రిని ఏర్పాటు చేశారు సీఎం వైఎస్ జగన్. ఆయన ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో పాదయాత్రలో ఇచ్చిన మాట ప్రకారం జెట్ స్పీడ్ తో కిడ్నీ బాధితుల కోసం 200 పడకల కిడ్నీ రీసెర్చ్ సూపర్ స్పెషల్ ఆసుపత్రిని ఏర్పాటు చేశారు. శ్రీకాకుళం 4 డయాలిసిన్లు అయినాయి. అక్కడి నుంచి ఇక్కడ పంపించినారు. ఇక్కడే బాగా డయాలిసిన్ చేసుకుంటాం అన్నాం మేము. మాకు కూడా ఇక్కడ బాగా డయాలిసిన్ చేస్తున్నారు. ఒక డయాలిసిన్ అయింది, ఇది రెండోది. శ్రీకాకుళంతో వెళ్ళేవాళ్ళము. అప్పుడు అది ఇక్కడ డయాలిసిస్ చేసుకోవాలంటే డాక్టర్ గారు చెప్తే పలాస వెళ్ళాము. పలాస నుండి ఇక్కడికి కొత్త హాస్పిటల్ కట్టిన తర్వాత ఇక్కడికి వచ్చాము. ఎక్కడన్నా బాగాలో ఉంది. ఆయాలు తర్వాత నర్సులు అంతా బాగా చూసుకుంటారు. పర్వాలేదు. ప్రస్తుతానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రం సూపర్ పెట్టారు. అది మాత్రం మాకు నచ్చింది. సరే, పర్ మంత్లీ 10,000 పింఛన్ ఇస్తారు. బాగానే ఉంది. కిడ్నీ వ్యాధిగ్రస్తులకు అత్యున్నత ప్రమాణాలతో వైద్య సేవలు అందించేలా జాతీయ, అంతర్జాతీయ సంస్థలతో కలిసి కిడ్నీ రీసెర్చ్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి పనిచేస్తోంది. డయాలసిస్ బెడ్లు, నెఫ్రాలజీ, యూరాలజీ విభాగంలో ఐసీయూ బెడ్లు కూడా అందుబాటులో ఉన్నాయి. కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ కూడా అందిస్తున్నారు వైద్యులు. ఇది ఓన్లీ వాస్కులర్ సర్జరీలో వాస్కులర్ సర్జన్స్ చేసేది. సో అటువంటిది ఎక్కడా లేని విధంగా ఇక్కడ ఏర్పాటు అయినందుకు వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు ద గవర్నమెంట్ దట్ వీ హ్యావ్ గాట్ ఆల్ దీస్ ఫెసిలిటీస్ యాజ్ వెల్ యాజ్ ద సర్జన్ ఈస్ ఆల్సో పోస్టెడ్ హియర్. ఆసుపత్రిలో క్యాజువాలిటీ బ్లాక్, సెంట్రల్ ల్యాబ్ కూడా ఉంది. రేడియో డయాగ్నోసిస్, ఓటీ కాంప్లెక్స్, నెఫ్రాలజీ, డయాలసిస్, యూరాలజీ వార్డులతో పాటు రీసెర్చ్ ల్యాబుల్లో పరీక్షలు జరుగుతున్నాయి. అత్యాధునిక సిటీ స్కాన్, డిజిటల్ ఎక్స్రే, యూరాలజీకి అవసరమైన హూల్మియం లేజర్, యూరో డైనమిక్ మిషన్ లాంటి సదుపాయాలన్నీ ఏర్పాటు చేశారు. ఈ సూపర్ స్పెషల్ ఆసుపత్రిలో బ్రహ్మాండమైన వైద్యం అందుతోందని కిడ్నీ బాధితులు అంటున్నారు. డయాలసిస్ అవుతుంది సార్. 3 years నుండి కూడాను నేను ఇదే విధంగాను డయాలసిస్ అవుతుంది. మాది థర్మికాట్ వేయడానికి శ్రీకాకుళం వెళ్ళాను సార్. థర్మికాట్ లోపమైంది. థర్మికాట్ తర్వాత ఫిస్ట్ల వైజాగ్లో ట్రీట్మెంట్ అయ్యాను. వైజాగ్లో ట్రీట్మెంట్ అయ్యేటానికి సక్సెస్ అయింది. 3 సంవత్సరాల నుండి కూడాను కొద్దిగా ప్రస్తుతానికి పర్వాలేదు, బాగానే ఉంది. డే బై డే మాత్రం అవుతుంది కాబట్టి కొద్దిగా ఆయాసంగా ఉంది. అంతేకాదు, నెఫ్రాలజిస్టులు, యూరాలజిస్టులు నిర్ధారించిన 37 రకాల ఔషధాలను ఈ ప్రాంతాల్లోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనూ ఇస్తున్నారు. వీటిని వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్లకు కూడా అనుసంధానం చేశారు. కిడ్నీ రీసెర్చ్ సూపర్ స్పెషల్ ఆసుపత్రిలో 42 మంది వైద్యులు, 154 మంది పారామెడికల్ సిబ్బంది, సెక్యూరిటీ, శానిటేషన్, పెస్ట్ కంట్రోల్ పోస్టుల్లో మరో 220 మంది పనిచేస్తున్నారు. మొత్తంగా 375 మంది సేవలందిస్తున్నారు. మందులు గట్రా అంత ఉచితమే ఇస్తున్నాం. బాగా చూస్తున్నాం. శ్రీకాకుళం వెళ్ళిందని బాగుంది.
అతనికి వేరే అంటే ఒక 50,000 1,00,000 అయిపోయాను. ఇక్కడికి వచ్చాము, రూపాయి డబ్బులు ఖర్చు కాలేదు, తగ్గింది. ఈసీజీలు, స్కానింగ్లు, బ్లడ్ టెస్టులు అన్నీ చేశారు. ఇది రెండోసారి చేయడం మళ్ళీ బాగా తగ్గిపోయింది, అతనికి తగ్గింది, చేశారు, మందులు అవి ఇచ్చారు, బాగుంది. కొత్త హాస్పిటల్ పెట్టినట్టు బాగుంది. మేము వచ్చిన దీంతో 4వసారి రావడం. ఇంత గొప్పగా శ్రీకాకుళం ఉద్దానం కిడ్నీ బాధితులను ఆదుకుంటుంటే రామోజీరావు మాత్రం తప్పుడు రాతలు రాసి బురద జల్లడంపై కిడ్నీ బాధితులతో పాటు ఈ ప్రాంతవాసులు మండిపడుతున్నారు. అత్యంత ఆధునిక వైద్య పరికరాలతో నిధుల విషయంలో రాజీ పడకుండా పలాసలో రీసెర్చ్ సెంటర్, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మించారు. ఆసుపత్రి సేవలపై సూపరింటెండెంట్ పద్మజతో మా ప్రతినిధి సునీల్ ఫేస్ టు ఫేస్. కిడ్నీ వ్యాధి ఉద్దానం ప్రజలను దశాబ్దాలుగా పట్టిపీడిస్తుంది. ఇలాంటి సందర్భాల్లో గత ప్రభుత్వాలు ఏమీ చేయలేనని చేతులెత్తేశాయి. ఇలాంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పలాసలో కిడ్నీ రీసెర్చ్ హాస్పిటల్ నిర్మించింది. అయితే ఈ హాస్పిటల్లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, ఎలా ట్రీట్మెంట్ చేస్తున్నారు అనేది తెలియజేయడానికి మనతో పాటు డాక్టర్ పద్మజ ఉన్నారు. ఆమెను తెలుసుకుందాం. చెప్పండి మేడం, ఇక్కడ ఆల్రెడీ లాస్ట్ మంత్ 827 ఓపీ వచ్చిందండి. అలాగే ఐపీ 72 క్యూములేటివ్ టోటల్ మంత్ అంతా ఆల్ కేసెస్ని ట్యాకిల్ చేశారు. ఓపీలో మనకి జనరల్ సర్జన్స్ 2, మెడిసిన్ వాళ్ళు ఉన్నారు, యూరాలజీ, నెఫ్రాలజీ స్పెషాలిటీలో ఒక్కొక్క స్పెషలిస్టు, అలాగే వాస్కులర్ సర్జన్ ఉన్నారు. గతంలో ఇక్కడ పరిస్థితులు ఎలా ఉండేవి, ఇలాంటి పేషెంట్స్ ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేసేవాళ్ళు, ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి? గతంలో దూరాలకు వెళ్ళాల్సి వచ్చేది. చిన్న ప్రొసీజర్స్ కూడా పెర్మాకేత్ వేసేవాళ్ళని, ఏవి ఫిస్టులాలు అటువంటివన్నీ ఇప్పుడు ఇక్కడే జరుగుతున్నాయి. ప్రభుత్వం నుంచి ఎలాంటి సపోర్ట్ మీకు అనిపిస్తుంది? మాకు అన్ని ఎక్విప్మెంట్ ఎప్పటికప్పుడు మా లేటెస్ట్ ఎక్విప్మెంట్ ఏం కావాలన్నా సరే మేము జూమ్ మీటింగ్స్ అని పెట్టి డిఎంఈ సార్ అది మనం చెప్పిన వెంటనే వాళ్ళు అడ్రస్ చేసి ఇస్తున్నారండి. ఎక్విప్మెంట్ లేటెస్ట్ ఎక్విప్మెంట్ వస్తుందండి. పూర్తి స్థాయిలో అన్ని సదుపాయాలతో అత్యాధునిక వైద్యం అందిస్తున్నామని అయినప్పుడు కానీ ఇక్కడ సూపరింటెండెంట్ గారు అంటున్నారు. అయితే పూర్తి స్థాయిలో ఇక్కడ అన్ని విధాలుగా వైద్య సదుపాయాలు అందిస్తున్నామని ఇక్కడ వైద్య బృందం కూడా తెలియజేస్తుంది. కెమెరామెన్ రాజుతో సునీల్, సాక్షి టీవీ, పలాస నుంచి.